హరీష్ రావు రేవంత్ రెడ్డి పతనంలో ఎవరు నెగ్గుతారు? ఆగస్ట్ 15 లోపు ఓన్లీ రిమైనింగ్ 18 అవర్స్ అంటూ చూస్తా ఉన్నాం. ఎవరేం లేదు, ఆయన 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆల్రెడీ 1 లక్షల రుణమాఫీ ఆల్రెడీ చేయడం జరిగింది. 2 లక్షల సంబంధించిన ఫైల్ కూడా రేపు క్లియర్ చేయబోతున్నారు. అలా నో డౌట్, దానిలో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. అది హరీష్ రావే సిద్ధంగా ఉండాలి, రాజీనామా చేయాలి. చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ, నేను అదే అంటాను, ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో సరే చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా రుణమాఫీ అనేది అమలైందా లేదా, రుణమాఫీ అనేది మేజర్గా అమలైందా లేదా, ఈరోజు లక్షలాది మంది రైతులకు న్యాయం జరిగిందా లేదా, అందిందా లేదా అనేది ప్రూఫ్ చూడండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా హరీష్ రావు అనేటోడు తెలంగాణ బిడ్డే అయితే, తెలంగాణ పౌరుషం రక్తం నీలో ఉంటే రాజీనామా చేస్తా అని చెప్పినావు కదా, నువ్వు మళ్ళా అది చేయి, 6 గ్యారెంటీలు అమలు చేయి, ఈ గ్యారెంటీలు అమలు చేయి, అప్పుడు మనం చూద్దాం ఇద్దామని చాతగాని దద్దమ్మ మంగళాల ముచ్చట్లు చెప్పకు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మొగోనివైతే రాజీనామా చేయి. నీకు సిద్దిపేటలో 1,00,000 మెజార్టీ వస్తుందని చెప్తున్నావు కదా, చూద్దాం 1,00,000 మెజార్టీ వస్తుందా లేకపోతే ఓడిపోతావు చూద్దాం. నీకు నిజంగా నీ సిద్దిపేట ప్రజల మీద నమ్మకం ఉండి, సిద్దిపేట ప్రజలు నన్ను మళ్ళా గెలిపిస్తారని నమ్మకం ఉంటే రాజీనామా చేయి, చూద్దాం. చిత్తశుద్ధి లేకుండా మంగళాల ముచ్చట్లు మాట్లాడుకుంటా, అదేవిధంగా ఇక్కడ ఏంది తెలంగాణ పౌరుషం రక్తం అలాంటివి లేకుండా సిగ్గుమాలిన జీవితం అయితే రాజీనామా చేయకు. నీకు నిజంగా నువ్వు మొగోనివైతే, అదేవిధంగా ఏది మన తెలంగాణ బిడ్డవు, తెలంగాణ రక్తం నీలో పారితే రాజీనామా చేయి. లేదు చేతగాని దిద్దమైతే రాజీనామా చేయకు.